can start. Happy afternoon, students. I am Parvati, your English trainer. Hearty welcome to you all to this new session. Good afternoon, ma'am. Good afternoon. How are you all? Fine, ma'am. You? Yeah, I'm good. Thank you. So, welcome to the new session. This is the session on communicative English and soft skills. These are the sessions conducted by Board of Intermediate Education and APSSDC. So, may I know who are the students here? May I know who are the students here? My name is Usha, ma'am. Nice to meet you, Usha. It is very good to hear from you. Thank you. So, can you tell about yourself? Ma'am? Can you tell about yourself? May I know your name? Where are you from? My name is Usha, ma'am, and I'm coming from Pakala. I'm studying inter second year CEC. Very good, Usha. I am Parvati. I am Parvati, your English trainer. Okay, So, these, do you have any idea why Board of Intermediate Education introduced these classes? Do you have any idea? Develop English, ma'am. Yes, very good. Why we need to develop English? Do you have any idea? Why? Sorry. Don't you know? Let me tell. నేను చెప్తాను వినండి. ఇంగ్లీష్ ఎందుకు కావాలి మనకి? ఇంగ్లీషే కాదు, సాఫ్ట్ స్కిల్స్ కూడా కావాలి. ఎందుకు కావాలి అంటే మనకి ఇప్పుడు తెలుసు, మనకి గ్లోబలైజేషన్ అనేది బాగా ఉంది. అంటే పర్సన్స్ ఫ్రమ్ దిస్ కంట్రీ వర్కింగ్ ఇన్ అదర్ కంట్రీస్, రైట్? అలాగే ఒక రిచ్ ఇంగ్లీష్, మనకి ఏమైనా సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్స్ కావాలి. సో అవన్నీ కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ప్రింట్ అయి ఉన్నాయి. సో ఫర్దర్గా మీరు చదువుకోవాలన్నా, ఫర్దర్గా ఒక రీసెర్చ్ స్కాలర్స్ అవ్వాలన్నా కూడా మీకు ఆ కంటెంట్ అనేది అర్థం అవ్వాలి. సో దానికోసం ఇట్ ఈస్ నెసెసరీ టు లెర్న్ ఇంగ్లీష్. అండ్ వై సాఫ్ట్ స్కిల్స్? Soft skills are for handling the situations in a perfect manner. Understand? Usha? Yes, Are you ma'am. following? Yes, ma'am. Very good, ma. Very good. సో ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలి అనేది ఒక ఐడియా వచ్చిందమ్మా. మీరు మేబీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉండొచ్చు, మీకు సరిగ్గా ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేయలేకపోవడం వల్ల. అలాంటివి ఏమన్నా ఉన్నాయమ్మా? అలా ఏమన్నా ఫేస్ చేశారా ప్రాబ్లమ్స్ ఏమన్నా? ఇంగ్లీష్ రాకపోవడం అవి చెప్పగలుగుతావా? కెన్ యు టెల్ మీ దెమ్? ఎక్కడైనా ఫామ్ ఫిల్అప్ చేయడానికి, టీచర్స్ దగ్గర ఇంగ్లీష్ టీచర్స్ దగ్గర కమ్యూనికేట్ కావడానికి, ఇంకా ఇవి కాకుండా ఏమైనా అవుట్ ఆఫ్ ద స్కూల్కి సంబంధం లేకుండా ఏమైనా బయట ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు కానీ ఎప్పుడైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసావా? అప్పుడు నీకు ఎప్పుడైనా అనిపించిందా నేను ఇంకా కొంచెం బెటర్గా కమ్యూనికేట్ చేస్తే బాగుండు అని ఎప్పుడైనా అనిపించిందా? ఎస్ మ్యామ్. వాళ్ళ లాంగ్వేజ్ మనకు రాదు, మన లాంగ్వేజ్ వాళ్ళకి రాదు, కాబట్టి ఇంగ్లీష్ అయితే అందరూ కమ్యూనికేట్ చేయొచ్చు ఈజీగా. ఎస్, ఇంగ్లీష్ ఈజ్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. అండ్ నాట్ ఓన్లీ దాట్, ఇప్పుడు మనం టెక్నికల్గా డెవలప్ అవ్వాలనుకుంటున్నాం. మనకి తెలుసు ఇప్పుడు డిజిటల్ టెక్నాలజీ అయిపోయింది, డిజిటల్ వరల్డ్ అయిపోయింది. అన్నీ మనం మొబైల్ నుంచే చూస్తున్నాం, నేర్చుకుంటున్నాం, అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్. సో ఇట్ ఈస్ నెసెసరీ టు మాస్టర్ ద టెక్నికల్ స్కిల్స్. కానీ ఆ టెక్నికల్ స్కిల్స్ నేర్చుకోవాలి, అవన్నీ కూడా ఏ లాంగ్వేజ్లో ఉంటాయి. ఆ టెక్నికల్ స్కిల్స్ నేర్చుకోవాలన్నా చేయాలన్నా కూడా మనకి అవన్నీ కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటాయి. సో మీరు చూసే ఉంటారు, ఇప్పుడు మీరు కంప్యూటర్ సిస్టమ్ని, ఒక ల్యాప్టాప్ని ఆన్ చేస్తారనుకోండి.
సో మీరు ఎక్కడ క్లిక్ చేయాలి, ఏం చేయాలి అనేది యూ కెన్ లెర్న్, సెల్ఫ్ లెర్నింగ్ చేసుకోవచ్చు లాంగ్వేజ్ తెలిస్తే. తెలుసా? మీరు అది ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా? అది అంటే లాంగ్వేజ్ తెలిస్తే యూ కెన్ లెర్న్ బై యువర్ సెల్ఫ్. సో దీస్ ఆర్ ద advantages we have. We need so that we need to learn this communicative English and soft skills. And we have classes till the January 31st on this communicative English and life skills, and that is soft skills. So what are the topics we are going to learn in these sessions? Means first, self introduction, next our environment, and about daily activities, my family, my friends and classmates, getting a job or interview to join in a school or a college, and English at different places. It is a very interesting topic to you also. Different places lo English ela use cheyali, and what are the phrases we have to use, ilantivi. And next, English in media watching, and means from the media, how can we learn how can we learn English, how can we assess that the information what we have got from the media, everything. And also comprehension and composition in English language, which will be useful for you in your exams also. And about becoming professional, and these days now we are in intermediate. After this you'll go for your higher education, and after that you'll get a nice job. And so for that, how you have become yourself professional అనేది. So these are the things we are going to learn in this communicative English and soft skills. Okay, Usha? Okay, ma'am. Usha? So shall we start with self-introduction? Okay. First topic ఉంది కదా, దాని గురించి I'll give a brief introduction. A small introduction ఎలా ఇవ్వాలో చెప్తాను. Okay, I'll give you the tips. So first, introduce yourself now. How you introduce yourself? Generally, if anybody asks you to introduce yourself, how you introduce yourself? Just give me that introduction. My name is Krishna. I'm studying second CEC Government High School in Pakala. My father name is N. Chinnaya. My mother name is N. Padma. Very good. My hobbies is learning books and listening music. Very good. In this, shall I tell you a tip? You said your name is Usha. Am I right? Yes, ma'am. ఓకే, ఒక గ్రూప్లో నేను నువ్వు ఇంట్రడ్యూస్ చేసుకుంటావు. ఇంట్రడ్యూస్ చేసుకున్నప్పుడు అండ్ ఎవ్రీ వన్ ఇన్ ద గ్రూప్ ఇంట్రడ్యూస్ దెమ్సెల్వ్స్ విత్ దేర్ నేమ్స్. యూ షుడ్ గెట్ అన్ ఐడెంటిటీ. ఎందుకంటే వీ నో దట్ ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్ ఇంప్రెషన్ కదా. ఫస్ట్ ఇంప్రెషన్ అనేది బెస్ట్ ఇంప్రెషన్ కదా ఎప్పుడు. సో ఫస్ట్ ఇంప్రెషన్ ఎలా క్రియేట్ చేసుకోవాలి సెల్ఫ్ ఇంట్రడక్షన్లో అంటే, ఫస్ట్ నీ నేమ్ చెప్పావు కదా ఉషా అని, దానికి ఒక యాడ్జెక్టివ్ యాడ్ చేయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి, నా పేరు పార్వతి కదా. ఐఎమ్ పార్వతి, ఐఎమ్ ప్రెటీ పార్వతి, ఐఎమ్ పవర్ఫుల్ పార్వతి, ఐఎమ్ జాయ్ఫుల్ పార్వతి. సో వాట్ ఆర్ యువర్ క్యారెక్టర్? యూ కెన్ యాడ్ టు దట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్. ఓకే ఉషా, do you know the story of sun and wind? Who is powerful? Wind, sun and wind. Have you heard that story? Vinnava story? No, ma'am. That maybe in your school is low, maybe in 4th or 5th lo meeku unde untuda story. And that is a story between sun and wind, that who wins, who is more powerful అని తెలుసుకోవడానికి ఒక స్టోరీ. తెలుసా నీకు అది? I think wind, ma'am. Why wind? Do you know that story? I don't know, ma'am.
Oh, in general, you are telling that wind is powerful. Am Yes, I right? ma'am. Yes, ma'am. Yes. I'll tell you that story. Yeah, ma'am. One day ఒకరోజు ఏమో సన్ అండ్ విండ్ అని ఒక హూ ఈస్ పవర్ఫుల్ అన్నది ఒక డిబేట్ వచ్చింది ఇద్దరికి. వచ్చినప్పుడు సన్ సెడ్ హిమ్సెల్ఫ్ దట్ ఐఎమ్ ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ విండ్ ఆల్సో. అయితే దే వాంట్ టు నో హూ ఇస్ మోర్ పవర్ఫుల్. సో దానికి వాళ్ళు ఒక బెట్ పెట్టుకున్నారు. ఏంటంటే ఒక పర్సన్ ఈస్ గోయింగ్ ఆన్, వన్ పర్సన్ ఈస్ దేర్ ఆన్ ద రోడ్ అండ్ విత్ అ కోట్, అ పర్సన్ విత్ ఎ కోట్. పర్సన్ కోట్ వేసుకొని రోడ్ మీద వెళ్తున్నాడు. అండ్ సో దేర్ బెట్ ఈస్ దట్ ఎవరైతే కోట్ని రిమూవ్ చేయించగలుగుతారో తన నుంచి దే ఆర్ ద మోస్ట్ పవర్ఫుల్ అన్నారు. సో అప్పుడు సన్ స్టార్ట్ చేశాడు. ఫస్ట్ విండ్ స్టార్ట్ చేసి విండ్ స్టార్టెడ్ బ్లోయింగ్ మోర్. ఎక్కువ గాలి వీస్తూ 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 ఉంది. గాలి వీస్తూ ఉంటే అప్పుడు ఏం చేస్తారు? ఆ పర్సన్ ఏం చేస్తాడని అనుకుంటున్నావు? మ్యామ్ కోట్ వేసుకుంటారు మ్యామ్. కోట్ వేసుకుంటాడు. బట్ వాట్ ఈస్ ద బెట్? బెట్ ఏంటి సన్కి విండ్కి మధ్యలో? హూ ఇస్ ద పవర్ఫుల్? పవర్ఫుల్ ఎలా, ఏం చేస్తే పవర్ఫుల్ అని తెలుసుకుంటారు వాళ్ళు? ఎవరైతే కోట్ రిమూవ్ చేయిస్తారో వారు ఎవరైతే కోట్ రిమూవ్ చేయిస్తారో వాళ్ళు పవర్ఫుల్ అన్నారు. సో విండ్ బాగా ఎక్కువగా బ్లో చేస్తుంది, చాలా ఎక్కువ గాలి వస్తుంది. సో పర్సన్ ఏం చేస్తాడు అప్పుడు? కోట్ వేసుకోవడానికే ట్రై చేస్తాడు. సో ఇస్ దేర్ ఎనీ పాసిబిలిటీ విన్ అయ్యే ఛాన్స్ ఏమన్నా ఉందా? నో మ్యామ్. నో. దెన్ సన్ స్టార్టెడ్ షైనింగ్ బ్రైట్లీ. సో సన్ స్టార్టెడ్ షైనింగ్ బ్రైట్లీ. అప్పుడేమవుతుంది? తనకి స్వెట్ వస్తుంది మ్యామ్. ఇరిటేట్ గా ఉంటే కోట్ తీసేస్తారు కదా. అప్పుడు ఎవరు విన్ అయినట్టు? సన్. సన్ విన్ అయినట్టు. ఇప్పుడు టాస్క్ వేరే చేద్దాం. ఏంటంటే ఎవరైతే కోట్ని విప్పకుండా వేయించుకోగలుగుతారో వాళ్ళే పవర్ఫుల్ అనేది ఇప్పుడు మారింది. ద సేమ్ విండ్ ఎక్కువగా బ్లో చేయడం విండ్ చాలా ఎక్కువగా బ్లో అవుతూనే ఉంది. అప్పుడేమవుతుంది? వేర్ కోట్ అండ్ ఇంకా టైట్లీ హీ పుట్ హిస్ బటన్స్ ఆన్, ఎవ్రీథింగ్ చేస్తాడు. కానీ హీ నెవర్ రిమూవ్స్ దట్. అండ్ సన్ స్టార్టెడ్ షైనింగ్ బ్రైట్లీ. ఇప్పుడేమైంది? తను కోట్ రిమూవ్ చేయడానికే ట్రై చేస్తాడు. బట్ ఇప్పుడు ఏమైంది? మనకి టాస్క్ ఏమైంది? ఫస్ట్ అయితే కోట్ రిమూవ్ చేయడం, ఇప్పుడేమో కోట్ని రిమూవ్ చేయకుండా టైట్గా ఇంకా పట్టుకునేలా చేయాలి. సో హూ విల్ విన్ నౌ? విండ్ మ్యామ్. Wind. So who is powerful? Both are equal ma'am. Both are equal because it depends upon the task. So isn't it? So every person have their strengths and weaknesses. So self introduction లో మనం ఒక టాపిక్ ఉంటుంది, strengths and weaknesses అనేది. Strength and weakness అనేది it depends upon the ability of the person. ఆ టాస్క్కి మనం ఏది యూజ్ చేయాలో దానిని బట్టి అది స్ట్రెంగ్త్ అవ్వచ్చు, వీక్నెస్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, యు ఆర్ అ టాకటివ్ పర్సన్. థింక్ యు ఆర్ అ టాకటివ్ పర్సన్. Do you know what is talkative, Usha? More active to talk, I think. More active to talk. Yes, you're right. So if you're talkative, the task is you should keep silent. So at that time, it's your strength or weakness. Talkativeness is your character, and is it strength or weakness at that time? I think weakness ma'am. Okay, now the task has changed. That is, you should talk more. The person who talks more is the best one. The task is now like this. So now talkativeness is a strength or weakness to you? Weakness ma'am. No, first you should keep quiet. Next task is the person who should talk more. We have two tasks. One is you should keep quiet, first one. Second thing is you have to speak more.
You have to speak more. Ma'am. So at that time, We your strength. talkativeness is strength. Very good. Your talkativeness is a strength at that time. And before that, it is a weakness. So don't feel that you have a strength or weakness. You don't feel yourself proud for your strength, or don't put yourself down for your weakness. So sometimes it is a weakness and sometimes it is a strength. So now tell me about your strengths. Ma'am, I What do you can't. feel? You can't? Audible, ma'am. యా ఇప్పుడు వినిపిస్తుందమ్మా? Yes, ma'am. సో నీ స్ట్రెంగ్త్స్ కానీ వీక్నెస్ నువ్వేమనుకుంటున్నావు? నీ స్ట్రెంగ్త్ ఏమనుకుంటున్నావు చెప్పగలవా? వాట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్ అకార్డింగ్ టు యూ? Talk active, ma'am. Talk actively. Yes, you are very active. Yes, you are very active. And can you tell about your class? My class. Your I'm studying. hobbies. My Your hobbies. hobbies. My hobbies is to learn more Very good. and to spend time with my friends, ma'am. Sometimes. Can you describe your friends? May I know your friends' names? Can you describe them? My friends are Chandani, Spandana, Sangeeta, and Likita, ma'am. Many They friends are you also have. studying second CEC, ma'am. Very good. Who is your best friend among them? Chandani, ma'am. Chandani. Can you describe Chandani? She How is she so is? genuine, ma'am. She is so Genuine. genuine. Very good. And she liked me and I like her, ma'am. Very good. She studied well, ma'am. She studies well. Of course. And how she looks like? She looks like pretty, ma'am. Pretty. Pretty means how? She's tall or short? She is short, ma'am. She's short. Oh, very good. Can you describe yourself? How you looks like? How you look like? I'm short girl, ma'am. You're short and Long hair, ma'am. having long hair. And how you look? You think you can. I like to wear chudidars, ma'am. You like to wear chudidars. Very good. And how you look like? I said you said short and have long hair. And you can also give the description of your hair. Is it long, silky hair, long black hair? Silky. Yeah, very good. Very good. And anything else about you? How you look like? That's it, ma'am. Okay, very good. But you're participating actively, Usha. Very Thank good. you. And can you describe your school? Your school, how it looks like, and what are the things? In my college there is green climate, ma'am. Green climate. Anything else? Atmosphere, ma'am. Sorry. Don't get nervous, Usha. You're very good. You're telling very nice. You're giving good answers. Yeah. Can you tell about your classroom, how it is? How are the walls decorated? How are the walls? How the room will be? How many doors you have? And so what are the things you can see in your classroom? What are the things you have observed? In my class there is one door and two windows, ma'am. And Very blackboard good. is there. Yes. Iron desk is there. Yes. Then stage is there, ma'am. In my board there is a proverb, ma'am.
What is the proverb? Can you read the proverb for me? Time is precious, ma'am. Very good. Time is Precious. precious. Utilize the time what you have. Ma'am? Utilize the time what you have. So you have got a nice opportunity to develop yourself. Like Yes, in ma'am. this Board of Intermediate and APSSTC has given you a good chance, means a great opportunity to develop yourself. Yes, Till now ma'am. you have skills. Till now you have skills. You know English, everything. But in this, you'll get a chance to develop them. Am I right? Yes, ma'am. Hmm. So, can you tell me the safety precautions? What are you taking during these days? Ma'am? Safety precautions. For Uh, what? for what means this Corona time? What are the precautions you are taking? Wearing mask, ma'am, and social distance and Hmm. sanitizing. Yes, very good. Avoiding traveling, ma'am. Very good. Along with that, immunity, Yes, building up your immunity is also yes, ma'am. important. Very good. And హౌ నువ్వు ఎంతమందికి దీని గురించి అవేర్‌నెస్ చెప్పావు? కల్పించావు? ఐ మీన్ మీ ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు గానీ, కొంతమంది ముసలి వాళ్ళు గానీ, తెలియని వాళ్ళకి ఎవరికైనా చెప్పావా దీని గురించి? Yes, ma'am. ఎవరికి చెప్పావు? Grandfathers, grandmothers, and హ్మ్. parents, ma'am. వెరీ గుడ్. And ఎలా చెప్ and హ్మ్. హ్మ్. kids, ma'am. Kids are very good because as the elder one, that is your responsibility to make them understand the situation. Yes, you have done that. It is a very good thing. Usha? Ma'am. So, so are you the only student in your class attended to this session? Yes, ma'am. I don't know, ma'am, because why? Are you the only student? Very good. Yes, ma'am. So how many students are attending now in your class? In today, by today? Ma'am, we are 6 members, ma'am, now. Hmm. We are batch number 6. Yeah, okay. Remaining 2 students also is there, ma'am. Yes. Thank you, Usha, for your participation. And someone else has joined in the call. May I know Uday Kiran? May I know who is Uday Kiran? I Hello, don't. Usha, please mute yourself. Ma'am. Uday Kiran? Who is Uday చెప్పండి Kiran? మేడం. Yes. So are you the student of which school? Uday Kiran? కాలేజ్ మేడం. Which college, Nana? ఎస్ మేడం. Which college you're from? వాయిల్పాడ్ పీవీసీ. Hello? హలో మేడం, వాయిల్పాడ్ పీవీసీ మేడం. PVC. Kiran? చెప్పండి మేడం. I think you're somewhere. I think noise is disturbing me. And Usha? Ma'am. Okay. Well, I'll continue with you because he might be somewhere else. That Ma'am. yeah, noise is disturbing us. Yes, ma'am. Hmm. So, shall I ask you a question? Ma'am. How do you feel that you have got an opportunity to develop yourself? How do you feel for that? It is an golden opportunity, ma'am. I think Yes.
I don't know to communicate each other with English, ma'am. But you're communicating good, but you need to develop little. You're communicating good, but you need to develop a little still. Yes, ma'am. What are the things you want to do after this class? Every day we will teach something. We will give you some information in these classes. After that, how are you going to practice them? I speak with my brother, ma'am. He is good in English, ma'am. Very good. Because simply learning is not sufficient. Practicing is needed. If you practice this, you can master this. Okay, ma'am. So practice makes a man perfect. Do you know that? Yes, ma'am. Practice makes a man perfect. I think you know that. Yes, ma'am. I know, ma'am. So after this, you should practice this. Okay, ma'am. Before that, can I ask you a question? Yeah, ma'am. So, what are the things now I discussed with you? No, now I discussed some things with you. Ma'am, self-introduction Mm. and myself Mm. and about my college, about my friends, about my class. Very good. What is the new thing or what is the new thing? ఏదైనా ఒక కొత్త విషయం కానీ ఏదైనా ఇప్పుడు ఏమైనా తెలుసుకున్నావా ఇప్పుడు మన డిస్కషన్లో ఇంతవరకు Yes, ma'am. అయిన డిస్కషన్ ఏం తెలుసుకున్నావు? వాట్ ఈస్ ద వన్ యూ హ్యావ్ లెర్న్డ్? మనం ఇంట్రొడక్షన్ చేసుకునేటప్పుడు ఐఎమ్ ప్రిటీ ఉషా అది నేర్చుకున్నాను మ్యామ్. అండ్ వెరీ గుడ్. నేను ఫ్రీగా మాట్లాడగలుగుతున్నా మ్యామ్ ఇంగ్లీష్ మీతో. వెరీ గుడ్. అవేర్నెస్ ఆఫ్ కోవిడ్. Yes. It is needed. Awareness of COVID is very, very much needed in this situation. Yes, ma'am. Rajendra sir? Rajendra sir? Yeah, ma'am. చెప్పండి మ్యామ్. సార్ ఇంకా ఎవరైనా కనెక్ట్ అవుతారా సార్? మేబీ మ్యామ్ ఓన్లీ టుడే ఓన్లీ డెమోన్స్ట్రేషన్ కదండి. ఎస్ సార్. సో ఇన్ఫర్మేషన్ వాళ్ళు జాయిన్ అవుతున్నారు. సో మనకి మండే నుంచి కంప్లీట్ స్టూడెంట్స్ రావడం జరుగుతుంది మ్యామ్. ఓకే సార్. సో మీరు ఇంకేమన్నా ఇంటరాక్ట్ అవుతారా మ్యామ్ స్టూడెంట్స్ తోని? అంటే ఓన్లీ 2 స్టూడెంట్సే ఉన్నారు కదా సార్. ఆల్రెడీ ఉషా అండ్ ఉదయ్ కిరణ్ మేబీ ఏదో తను సమ్ అదర్ ప్లేస్లో ఉన్నట్టున్నాడు. సమ్ డిస్టర్బెన్స్ వస్తుంది. సమ్ నాయిస్ వస్తుంది. రైట్. ఓకే. ఎస్ సార్. ఎస్ సార్. ఎట్లా క్లాస్ గురించి ఇంకేమన్నా మీరు ఇస్తాను సార్. బట్ అంటే ఇంకెవరైనా వస్తారు అంటే జాయిన్ ఇంకెవరు అవుతారు. రారు మ్యామ్. మీరు ఏదో డెమో ఇవ్వాలనుకున్నారు కదా, డెమో ఇచ్చేస్తే. ఓకే. ఓకే. యా, ఓకే. Okay, Usha and Uday. So I'll give a small demo to you on self-introduction. So what I said is a very simple thing. Self-introduction is a vast thing. I mean, wider thing. Self-introduction is not only simply telling our name. It is more than telling our name. I'll show you some PPTs on that. I will
So self-introduction is today's topic, and on this, see, what is self-introduction is nothing but telling about ourselves by us. Telling about ourselves by us is self-introduction. So in this lesson, we are going to learn how confidently we can introduce ourselves in English. Confidently introducing ourselves in English is very essential. అది చాలా అవసరం. ఎందుకంటే I said first impression is always the best impression. So first impression, best impression అన్నప్పుడు దాన్ని ది బెస్ట్గా మనం క్రియేట్ చేయాలి. How can we do that? Here are the tips how you can make your self introduction the best. Then what is self introduction? So introducing yourself is much more than saying your name. So సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అంటే నాట్ సింప్లీ టెలింగ్ అవర్ నేమ్. మనకి తెలుసు, ఒక బుక్ కొనుక్కున్నాం అనుకోండి, ఒక బుక్ కొన్నాం, దాంట్లో ఏమున్నాయి అనేది ఫస్ట్ పేజ్ ఏంటి, ఇండెక్స్ పేజ్ ఉంటుంది. ఇండెక్స్ పేజ్, వి గో త్రూ దట్ ఇండెక్స్ పేజ్ అండ్ వీ విల్ గెట్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద బుక్. ద బుక్ కన్సిస్ట్ ఆఫ్ మెనీ నెంబర్ ఆఫ్ పేజెస్, కానీ మనకి ఫస్ట్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది వి గెట్ ఇట్ ఫ్రమ్ సింగిల్ పేజ్ ఇండెక్స్ పేజ్. ఇండెక్స్ పేజ్లోనే మనకు అన్నీ తెలుస్తాయి. అండ్ మనకి తెలుసు కదా ఒక సామెత ఏంటంటే, అది అన్నం ఉడికిందో లేదో చూడాలంటే ఎలా చూస్తాం, మొత్తం ప్రతి మెతుకు పట్టుకొని చూస్తామా? ఒక్క మెతుకు పట్టుకుంటే మనకు తెలిసిపోతుంది కదా అన్నం ఉడికిందా లేదా అన్నది. సో మన సెల్ఫ్ ఇంట్రొడక్షన్ టెల్స్ అబౌట్ అస్, అంటే హౌ కాన్ఫిడెంట్ మనం ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాం, మనకి ఎంత లాంగ్వేజ్ వచ్చు, మన స్కిల్స్ ఏంటి, all these things can be projected in self introduction. So self introduction is not only saying your name annaru. So name kaakunda inka emem cheppochu self introduction lo, emem include cheyochu manam? Our hobbies and what we study, about our college, about our family, about our friends, about our career. ఇంకా సో హాబీస్, ఇంట్రెస్ట్, ఇవన్నీ మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు కదా. అయితే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. నువ్వు ఒక క్లాస్కి కొత్తగా జాయిన్ అయ్యావు, యూ హ్యావ్ జాయిన్ ఇన్ ద క్లాస్ న్యూలీ. సో యూ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ టు యువర్ ఫ్రెండ్స్. అప్పుడు నీ ఫ్రెండ్స్తో నువ్వు ఇంట్రడ్యూస్ చేసుకునేటప్పుడు ఏమేమి చెప్తావు? వాట్ ఆర్ ద డీటెయిల్స్ యూ గివ్ అబౌట్ యువర్ సెల్ఫ్ టు యువర్ ఫ్రెండ్స్? నీకు సంబంధించిన ఏ డీటెయిల్స్ ఇస్తావు మీ ఫ్రెండ్స్కి? ఉషా, where I come from, what I'm studying, how I behave. సో ఇవి ఇన్ని చెప్తావు కదా, అంటే నీ పర్సనల్ డీటెయిల్స్ కూడా షేర్ చేసుకుంటావు మీ ఫ్రెండ్స్తో. లైక్ నీ ఫ్యామిలీ ఎంతమంది ఉన్నారు, నీ ఫ్యామిలీ మెంబర్స్ ఏంటి, హౌ మెనీ బ్రదర్స్ యూ హ్యావ్, హౌ మెనీ సిస్టర్స్ యూ హ్యావ్, వాట్ ఈస్ యువర్ ఫాదర్, వాట్ ఈస్ యువర్ మదర్, ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తావు కదా. నీ ఫేవరెట్ కలర్ ఏంటి, నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి, నీ ఫేవరెట్ స్పోర్ట్స్, లేకపోతే ఫేవరెట్ టీవీ సీరియల్, మూవీ, ఇవన్నీ చెప్తావు కదా. సో నేను ఇప్పుడు అడుగుతున్నాను, ఒక హైయర్ అఫీషియల్ వచ్చారు మీ స్కూల్ విజిట్ చేయడానికి. సో వెన్ హీ ఆస్క్ యూ టు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్, అప్పుడు కూడా ఇవన్నీ చెప్తావా? No ma'am. అప్పుడేం చెప్తావు? About myself, about my studies, about my career, about my college, about my teachers. That's it ma'am. సో నీకు డిఫరెన్స్ తెలిసింది కదా, అంటే సెల్ఫ్ ఇంట్రడక్షన్ ప్రతి ప్లేస్లో ఒకేలా చేసుకోలేము కదా. Yes ma'am. Have you got that difference? When you introduce yourself to your friend and when you introduce to your any higher official, మనకి ఆ డిఫరెన్స్ తెలిసింది కదా.
తెలిసిందా అమ్మా? అంటే అందరికీ అన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు. అంటే కొన్ని దగ్గరలో మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకునే దగ్గర మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాం. హైర్ అఫీషియల్స్‌కి దగ్గర లేకపోతే జాబ్ ఇంటర్వ్యూస్‌కెళ్ళేటప్పుడు అప్పుడు చెప్పకూడదు. ఎందుకంటే దట్ ఈస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సెల్ఫ్ ఇంట్రొడక్షన్. ఓకే. సో దీస్ ఆర్ ద థింగ్స్ యూ ఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ కమింగ్ క్లాసెస్. అప్పుడేంటంటే సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఎన్నెన్ని ప్లేసెస్‌లో సెల్ఫ్ ఇంట్రొడక్షన్ చేసుకునే అవకాశం ఉందో తెలుసా నీకు? ఎక్కడెక్కడ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ చేసుకుంటాం? ఫస్ట్ Schools, colleges, స్కూల్‌లో ఫస్ట్ డే ఎళ్ళినప్పుడు స్కూల్‌లో ఇంట్రొడ్యూస్ చేసుకుంటాం ఫస్ట్ టైమ్. అండ్ నెక్స్ట్ ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేసుకుంటావు నువ్వు? colleges, ma'am. కాలేజ్. స్కూల్‌లో ఇంకా నిన్ను నువ్వు ఇంట్రొడ్యూస్ చేసుకునే ఓకే. కాలేజ్‌లో గాని, స్కూల్‌లో గాని నిన్ను నువ్వు ఇంట్రొడ్యూస్ చేసుకునే సందర్భాలు ఇంకా ఏమున్నాయి? క్లాస్‌లో కొత్తగా జాయిన్ అవుతావు. అప్పుడు చేసుకుంటావు. ఇంకోసారి ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేసుకుంటావు? Ma'am, meetings. మీటింగ్స్. వెరీ గుడ్. ఇంకా? స్కూల్‌లో And, అసెంబ్లీ జరుగుతదా? అసెంబ్లీ. yes, ma'am. అసెంబ్లీ వాట్ ఆర్ ద టాపిక్స్? అసెంబ్లీలో ఏమేమి టాపిక్స్ ఉంటాయమ్మా మీ అసెంబ్లీలో? Ma'am, how we behave in society. అది కాదు నాన్న. స్కూల్ అసెంబ్లీ జరుగుతదా? మార్నింగ్ ప్రేయర్ జరుగుతది మీకు స్కూల్‌లో. జరుగుతదా రోజు? డూ యూ హ్యావ్ దట్ ప్రేయర్ రెగ్యులర్‌లీ ఇన్ ద స్కూల్? హలో! Yes, ma'am. సో, అప్పుడు ఏమేమి ఉంటాయి మీకు స్కూల్‌లో? ఐ మీన్ అసెంబ్లీ జరిగేటప్పుడు అసెంబ్లీలో Pledge, ప్లెడ్జ్ ఉంటది. ఇంకా? prayer, ma'am. ప్రేయర్, ప్లెడ్జ్, National anthem, ma'am. నేషనల్ యాంథమ్. Newspaper reading, ma'am. వెరీ గుడ్. న్యూస్ పేపర్ రీడింగ్. సో, న్యూస్ పేపర్ రీడింగ్ చేసేటప్పుడు బిఫోర్ రీడింగ్ ద న్యూస్ వాట్ యూ డూ? I say good morning to all, ma'am. అండ్ ఆఫ్టర్ దట్? My name is I'm Priti Usha. I'm studying second CEC. So this time what are you doing means you introduce yourself. Am I right? Before reading news, you introduce yourself to the gathering there. Introduce చేసుకుంటావు కదా నిన్ను నువ్వు? So how much time you get to read the news? న్యూస్ చదవడానికి నీకు ఎంత టైం ఇస్తారు అక్కడ? How much time you get to read the news? Ma'am, 5 to 10 minutes, ma'am. 5 to 10 minutes. టోటల్ అసెంబ్లీ ఎంతసేపు ఉంటుంది మీకు? మ్యామ్ అంటే ఏదన్నా ఇంపార్టెంట్ ఉన్నప్పుడు హెడ్లైన్స్ అన్ని చదువుతాం మ్యామ్. 5 minutes ఇస్తారు మ్యామ్. వెరీ గుడ్. సో 5 minutesలో how much time you take to introduce yourself? 1 minute మ్యామ్. 1 minute or less than 1 minute కదా? సో అప్పుడు మనం ఈ డీటెయిల్స్ అన్నీ ఇస్తామా మన గురించి పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా? పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఇస్తామా? మ్యామ్. ఇవ్వం. ఎందుకంటే అన్ని పర్సనల్ డీటెయిల్స్ ఇస్తే కనుక మనం ఒరిజినల్ టైం ఏదైతే ఉందో న్యూస్ చదవడానికి వి డోంట్ గెట్ దట్ టైం. యామ్ ఐ రైట్? ఎస్ మ్యామ్. సో అక్కడ ఇవ్వాల్సిన డీటెయిల్స్ వేరేగా ఉంటాయి. అవునా? మ్యామ్. ఎస్. అంటే సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ one situation to another situation. According to the situation, we have to give our details. Have you got that difference? ఎస్ మ్యామ్. Okay. When you attend to a interviewకి అటెండ్ అయ్యావు. సో అప్పుడు హైయర్ అఫీషియల్స్ ఉంటారు. అప్పుడు నువ్వేమి నీకు జాబ్ వచ్చింది. యూ హ్యావ్ గాట్ ఎ జాబ్. సో అప్పుడేం డీటెయిల్స్ ఇస్తాము? ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇస్తాము. ఐ డోంట్ నో మ్యామ్. అప్పుడేం చెప్తామంటే వీ టెల్ అబౌట్ అవర్ సెల్స్. మనకున్న స్కిల్స్ ఏమిటో చెప్తాం. అండ్ వాట్ యూ సెడ్ ఎడ్యుకేషనల్ స్కిల్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చెప్తాం. వాట్ ఆర్ ద స్కిల్స్ వీ హ్యావ్ అండ్ యాజ్ అ పర్సన్ వాట్ టైప్ ఆఫ్ పర్సన్ యు ఆర్, ఇలాంటివన్నీ వీ ప్రొజెక్ట్ దమ్.
project in front of the interviewer. So these are the things we give at the time of job interview. So interview or giving self interaction is different from one place to another place. Do you agree that? Yes, ma'am. Yes. So we have to introduce in different ways at different places. And also every self introduction should start with a greeting. సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది ఒక గ్రీటింగ్తో స్టార్ట్ అవ్వాలి. గ్రీటింగ్ మీన్స్, సో నేను ఒక క్వశ్చన్ అడుగుతాను చెప్పు. వెన్ యూ ఎంటర్ ఇన్ టు ద స్కూల్ క్యాంపస్, ఇఫ్ యూ హ్యావ్ సీన్ యువర్ ఫ్రెండ్, హౌ యూ విష్ హర్? Hi, ma'am. హాయ్. ఓకే. ఇఫ్ యూ హ్యావ్ సీన్ యువర్ టీచర్ దేర్, Good morning, sir. why don't you good morning ma'am or good morning sir you wish them? Why don't you wish them as hi? Hi అని They ఎందుకు are, విష్? they are friends, ma'am. ఫ్రెండ్స్ని హాయ్ అని చెప్తాం కదా. బట్ వేరస్ కమింగ్ టు టీచర్స్ ఆర్ ఎల్డర్స్ దాన్ యూ షుడ్ నాట్ సే హాయ్ బాయ్ లైక్ దట్. విల్ యూస్ సమ్ అదర్ వర్డ్స్ లైక్ రెస్పెక్టబుల్ వర్డ్స్ లైక్ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ లైక్ దట్. మీన్స్ ఇక్కడ మనకి 2 థింగ్స్ యూ హ్యావ్ టు నోటీస్. అలా ఫ్రెండ్స్కి ఇంట్రడ్యూస్ చేసుకునే దాన్ని వి కాల్ ఇట్ యాజ్ ఇన్ఫార్మల్ గ్రీటింగ్స్ ఆర్ ఇన్ఫార్మల్ ఇంట్రొడక్షన్స్. ఫ్రెండ్స్కి ఉన్నవేంటి? ఇన్ఫార్మల్ గ్రీటింగ్స్. ఫ్రెండ్స్తోని, మన నైబర్స్తోని, మన పియర్ గ్రూప్తోని మనల్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకోవడం అనేది ఇన్ఫార్మల్ ఇంట్రడక్షన్. అదే మీ టీచర్స్కి కానీ, మీకన్నా ఎల్డర్స్కి కానీ, హైయర్ అఫీషియల్స్కి కానీ చెప్పేటప్పుడు దాన్ని ఫార్మల్ గ్రీటింగ్స్ అంటాం. ఏమంటాం? Formal greeting. ఫార్మల్ గ్రీటింగ్స్. నౌ హ్యావ్ యూ గాట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్ఫార్మల్ అండ్ ఫార్మల్? Yes, ma'am. సో ఇన్ఫార్మల్లో అయితే మన ఫ్రెండ్స్కి మాత్రమే, పియర్ గ్రూప్ అంటే సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి, నైబర్స్ని వాళ్ళని హాయ్ అని చెప్తాం. అట్ ద సేమ్ టైం ఓకే, ఇంకో క్వశ్చన్ అడుగుతాను చూడు. హాయ్ అని కాన్వర్జేషన్ స్టార్ట్ చేస్తావు మీ ఫ్రెండ్స్తోనైనా ఎవరితోనైనా. కాన్వర్జేషన్ అంతా అయిపోయింది, అప్పుడేం చెప్తావు? Bye. బాయ్ అని చెప్తావు కదా. Yes, ma'am. అంటే స్టార్టింగ్లో హాయ్ చెప్పాం, ఎండింగ్లో బాయ్ చెప్పాం. బాయ్ని ఏమంటామంటే ఫేర్వెల్, అంటే వీఆర్ లీవింగ్, అంటే లీవ్ టేకింగ్, అంటే ఆ కాన్వర్జేషన్ అక్కడితో అయిపోయింది, వీఆర్ లీవింగ్, దాన్ని లీవ్ టేకింగ్ అంటాం. అది కూడా 2 టైప్స్ ఉంటుంది. ఎలా ఫార్మల్ గ్రీటింగ్స్ ఎలాగుందో ఫార్మల్ ఫేర్వెల్స్ అండ్ ఇన్ఫార్మల్ ఫేర్వెల్స్ కూడా ఉంటాయి. ఒక కాన్వర్జేషన్ అయిపోయాక వీ కెన్ సే దట్ హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ ప్లెజెంట్ ఈవినింగ్. Okay, ma'am. Am I audible, Tali? Yes. సో ఇన్ఫార్మల్ గ్రీటింగ్స్, ఇన్ఫార్మల్ ఫేర్వెల్స్ గురించి తెలుసుకున్నాం కదమ్మా. ఇన్ఫార్మల్ ఫేర్వెల్స్ ఉంటాయి, ఫార్మల్ ఫేర్వెల్స్ ఉంటాయి. అంటే స్టార్టింగ్ ma'am. హాయ్ వాట్ ఉషా? Ma'am, teachers కూడా బాయ్ చెప్పచ్చా మ్యామ్? చెప్పొచ్చు, బట్ ఎలా చెప్తామంటే హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ ప్లెజెంట్ డే. మనం ఏం చెప్తామంటే ఒక మర్యాదపూర్వకంగా చెప్తాం. ఎలా అంటే మార్నింగ్, ఇప్పుడు గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ ఉంది కదా. సో గుడ్ నైట్ ఏంటి? గుడ్ నైట్ గ్రీటింగ్ ఏనా? గుడ్ నైట్ ఎప్పుడు చెప్తావు? నైట్ మ్యామ్, Night. బిఫోర్ బిఫోర్ వి స్లీప్. వి స్లీప్. అంటే ఆ తర్వాత మన కాన్వర్జేషన్ బిల్డప్ చేస్తామా, స్టాప్ చేసేస్తామా గుడ్ నైట్ చెప్పేటప్పటికి? గుడ్ మార్నింగ్ అని చెప్పి కాన్వర్జేషన్ ఏదో ఒకటి స్టార్ట్ చేస్తాం కదా, వి టాక్ విత్ సమ్. గుడ్ నైట్ అని చెప్పాక కూడా ఏదైనా కాన్వర్జేషన్ చేస్తామా మనం? నో మ్యామ్. No. So good night is not a greeting. What is that? It's a leave taking. Good night is a leave taking. That is not a greeting. Okay. Yeah, ma'am. So this is the brief information about self-introduction. Deen meeda and how we introduce ourselves at different places and at different situations. Ela manali introduce cheskoli. What are the phrases we use to introduce ourselves to the person? Anedi we will discuss in other sessions. Okay. Okay, ma'am. Isha?
Okay, ma'am. Sir, Rajendra sir. చెప్పండి మ్యామ్. Sir, is it enough for today? And ఓకే మ్యామ్. సెషన్ క్లోజ్ చేయమంటారా మ్యామ్? yes, sir. Because very few two students are only there, no, sir, to give more information also. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. Sir, is it Okay, so- everything? Is it everything okay, sir? డెఫినెట్లీ మ్యామ్, Is డెఫినెట్లీ. everything? Thank you. ఓకే ఉషా గారు, ఉదయ్ గారు, సో మనకి మండే నుంచి రెగ్యులర్ గా స్టార్ట్ అవుతాయండి. 2 to 4 వరకు ఉంటుంది క్లాసు. ప్లీజ్ మీతో పాటు మీ స్టూడెంట్స్ ఎవరైనా రిజిస్టర్ అయి ఉన్నా కానీ వాళ్ళని కూడా జాయిన్ అవ్వమని చెప్పండి. ఓకే. Thank you, Usha, and thank you, Uday, for joining in the session. And I hope that you join and you learn something from this session. Have a nice day. Have a nice day to you all. Have a nice day, ma'am. Thank you, Uday. ఓకే, ఐఎమ్ క్లోజింగ్ ది సెషన్ మ్యామ్. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you, Rajendra sir, for your support. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ.